మామిడికాయ తురుము పచ్చడి పులిహార రెండు చేద్దామా? చిన్నప్పుడు ఎంతమంది గుర్తుంది మామిడికాయలు తింటాం? యూట్యూబ్లో కూడా పెడతాను ఈ వీడియో. కొంచెం ట్రై చేస్తున్నా, యూట్యూబ్ తీయటం కొత్త కదా. కొన్ని మొక్కలు నవ్వులేద్దాం. ఇది కూడా సగం తురిమేసి అబ్బా భలే పుల్లగా ఉంది మామిడికాయ. ఎదిరిపోతుంది పులుపు, పచ్చడి ఎదిరిపోద్ది, పులిహోర కూడా ఎదిరిపోద్ది. ఈ సగం ముఖ్యం పులిహోర ఏమో, ఆ పుల్లికాయ ఏమో పెట్టుకుందాం. ఏం చేస్తాం, మన దగ్గర ఉన్నాయి. ఈ సగం తురుము సగం ముక్కలు ఎత్తే బాగోదు అనుకుంటా. ఇదిగోండి మన మామిడికాయ తురిమేసాను. మధ్యలో ఏంటంటే చిన్న చిన్న ముక్కలు తినేయాలి, మన అలవాట్లు వేయండి. ఇప్పుడు నేనైతే తురుముకుంటున్నాను. తురిమేసి ఇప్పుడు ఇంట్లో అన్నీ వేసినప్పుడు చూపిస్తా. యూట్యూబ్ వీడియో నాకు కూడా ఎగ్జైటింగ్ ఉంది, నేను కూడా చూస్తాను. టీవీలో చూసినప్పుడు మీకు కూడా చూపిస్తానే. మెంతులు ఏమైపోయినాయి, ఇంకొంచెం వేగాలి. అయ్యే వచ్చి చిన్నప్పుడు ఎంతమంది గుర్తుంది మామిడికాయలు తింటాం? దీంట్లో తాలింపు వేసాక ఉంటుంది టేస్ట్ వేరే లెవెల్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి మంచి తాలింపులో, అదే మెయిన్. ఏమనుకోవాలంటే తినేది మేమే కదా, ఏం కాదు. దీంట్లో కొంచెం నెయ్యి, పసుపు, నెయ్యి కాదు నూనె. ఇప్పుడు దీన్ని కలుపుతున్నా చూడండి. ఇక్కడ పచ్చళ్ళు దట్టు అలా మామిడికాయ పచ్చళ్ళు అలా ఎదురుగుంటే మరి టెంప్టింగ్గా ఉంటుంది కదా. చింపేసిందిరా, బాగుంది, పుల్లగా ఉంది. మామిడికాయ చాలా పుల్లగా ఉంది, కొంచెమే వేస్తాను. చాలా పులుపు ఉంది. మామిడికాయ కలిపేసి పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేద్దాం. పసుపు చాలు, కొంచెం నూనె వేసి ఆ చట్నీ ఇప్పుడు తెలియట్లేదు కానీ సాయంత్రానికి అన్నీ మిక్స్ అవుతాయి చూడండి, అప్పుడు భలే ఉంటుంది. అసలు కాదు, ఆ పచ్చడి ఇంతలో కలిపి దానికి తాలింపు వేసి మామిడికాయ పచ్చడి పులిహార అంటే అదొక కొత్త కాన్సెప్ట్ లాగా ఉంటుందేమో. అంతే, దీన్ని ఇలా పెట్టాం కదా, దీన్ని కాసేపు ఇలా నొక్కి పెట్టేసుకోండి. వేడి మీద కలిపాను చేదు అవేం రావు. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇది అయ్యే లోపల కొంచెం వేసుకొని సరిపోద్ది. కొంచెం పీనట్స్, ఆవాలు, జీలకర్ర వేసి, కొంచెమే కదా పులిహోర, తాలింపు వేసేసి ఉప్పు కలిపేస్తే అయిపోయి. మొన్నే డైటింగ్ చేద్దాం స్టార్ట్ చేసాం. మళ్ళీ ఈ పండుగలు వచ్చి మనం చెడగొట్టేస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తాం, పై చెడగొట్టేదానికి మనకు సంబంధం లేదు కదా. పండుగలు ఎవరిని అమ్మన్నారు? ఇదిగోండి పీనట్స్ సరిపోతాయి. ఫస్ట్ ఆ పీనట్స్ వేసినాక తాలింపు గింజలు వేసి ఇంగువ వేయాలి పులిహోరకి. పచ్చడిలో ఇంగువ వేయను, ఇది తెలంగాణ స్టైల్ పచ్చడి కదా ఇందాక చేసింది, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. ఇంగువ వాళ్ళు వాడరు. ఇప్పుడు మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నా, బట్ భలే నచ్చింది. అదైతే తాలింపు కొంచెం వేడిగా ఉంది, చల్లారిన కలిపి దాంట్లో ఉప్పు వేస్తే మన పులిహోర రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు పులిహోరలు. ఇందులో అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. కొంతమంది ఏంటంటే కొంచెం మామిడికాయ ఈ తాలింపులో వేయిస్తారు. ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు అలా చేసుకోండి. బట్ ఇది కొంచెమే మేము తినేదే కాబట్టి జస్ట్ అలా మామిడి తురుము పులుపు అలా నోటికి తగలటానికి హాట్గా ఉప్పేద్దాం. కాలింది. నా రెసిపీస్ అన్నీ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. నా మూడుని బట్టి అవి చేసుకుంటూ ఉంటాను. నాకు ఎలా తినాలనిపిస్తే అలా చేస్తాను. ఇలాగే చెయ్యాలని ఎవరైనా చెప్పారు? ఇది రాజ్యాంగాల్లో ఏమన్నా రాశారా పులిహోర ఇలాగే కలపాలి? చాలా రకాలు కలుపుతారు, ఒక్కొక్కళ్ళు ఒకలా కలుపుతారు. అందరి కలిపేసి మనం కలుపుతాం పులిహోర.
అయ్యో మళ్ళీ ఎండుమిరపకాయలు మర్చిపోయాయి. నాకు ఎండుమిరపకాయలు గుర్తుండవు. మర్చిపోయి ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయలేదు, చేద్దాం ఉండండి. మిగతా మాటల్లో బట్టి నేను పచ్చిమిరపకాయలు మర్చిపోయాను. పులిహోరలో పచ్చిమిరపకాయలు లేకపోతే ఎలాగా? ఇదిగో పచ్చిమిరపకాయలు మర్చిపోతే ఇదిగో ఎలా విడిగా వేయించుకుని వేసుకోవచ్చు. ఓ కంగారు అడిపోక్కర్లేదు. నూనె ఎక్కువ వేయను. ఇందాక అది పచ్చడి తాలింపు కాబట్టి నూనె ఎక్కువ వేసాను. పులిహోర తాలింపుకి నూనె ఎక్కువ వేసుకోకుండా ఊరికే నూనెగా ఉంటుంది. అంటే అప్పుడప్పుడు తినేస్తాం కదా, పూటన అయిపోతుంది. ఇప్పుడు నాకు గాడు కొడుతుంది, నేను తినగలుగుతాను. నేను కారం తినలేను. ఇంతకీ ఇంట్లో కూరలే ఉన్నాయి. ఇది కూడా పట్టుతుంది పులుపు చాలా వేసేద్దాం. అన్నీ కలిపి టేస్ట్ చూసుకొని చేసుకోవటం అంతే. మనం వేడి వేడి ఫ్రెష్ పచ్చి మామిడికాయ పులిహోర రెడీ. తింటా ఎవరైనా రావాలంటే రావచ్చు. అదిరండి, కొంచెం ఉప్పు వేయాలి. పులిహోరకి ఉప్పు పులిపాయి అన్న. ఇవ్వండి మనం వేడి మామిడికాయ. చీరలో ఉంది ఫుల్గా కనిపించట్లా, యూట్యూబ్ అడ్డంగా వచ్చేస్తుంది. ఇది ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు కారం ఇప్పుడు అన్నీ వేసి చూపించాను కదా, కలిపేసుకుని దీంట్లో తాలింపు వేయటమే. కారం అది తగ్గినట్టుంది కానీ సరిపోతుంది కారం. తాలింపు చూపిస్తాను, తాలింపుకి పెట్టాను అలా అదనమాట. దీనైతే ఈ గిన్నెలో తీసేసుకుంటున్నా. తీసేసి లాస్ట్ టైం చిక్కుడుకాయ ఇలాగే 2-3 సార్లు పెట్టాను అంతే. మాకు 2 రోజుల్లో ఫినిష్. ఈ బౌల్ పచ్చడి ఏదన్నా చేస్తే ఇలా ఇన్స్టెంట్ పచ్చళ్ళు భలే బాగుంటాయి. అసలు మిగిలిన మొక్కలు ఎందుకని చెప్పి అందులో వేస్తే అయ్యే ఊరిపోతాయి. పండు కింద పడితే అదే అయిపోతాయి. పెద్ద ఆలోచించక్కర్లేదు. మళ్ళీ దాంట్లో వదిలేసాం అనుకోండి 2 రోజులు అసలు పడేయాలి. మనసు ప్రాణం లాగేస్తూ ఉంటుంది అలా పడేయడం. మర్చిపోయా, మా మామిడి చెట్టుకు కూడా పూత వచ్చింది, మీకు చూపిస్తాను. హోప్ఫుల్లీ ఈ ఇయర్ కాయలు వస్తాయేమనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా పిందలేసినప్పుడు బాగా గాలి వానలాగా వచ్చి మొత్తం అన్నీ రాలిపోయినాయి. ఈ సంవత్సరం ఏమైనా ఉంటాయేమో చూద్దాము, చూపిస్తాం మీకు వీడియోలో. ఇది ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు కారం ఇప్పుడు అన్నీ వేసి చూపించాను కదా, కలిపేసుకుని దీంట్లో తాలింపు వేయటమే. కారం అది తగ్గినట్టుంది కానీ సరిపోతుంది కారం. తాలింపు చూపిస్తాను, తాలింపుకి పెట్టాను అలా.